ఈ నెల 14వ తేదీ నుంచి 45 రోజుల పాటు ప్రయాగరాజ్లో కుంభమేళా జరగనుంది. 40 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తారని ఓ అంచనా. అయితే నార్త్ ఇండియాలో పాపులర్ అయిన కుంభమేళాకు, సౌత్ ఇండియాలో ఘనంగా జరిగే పుష్కరాలకు తేడా ఏమిటో ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం దేవతలు, దానవులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసినప్పుడు అమృత భాండం కుంభంతో సహా ధన్వంతరి సముద్రం నుంచి ఉద్భవించాడు. ఈ అమృతాన్ని స్వర్గానికి తీసుకువెళ్లే సమయంలో మహావిష్ణువు భూమి మీద 4 పుణ్యతీర్థాల్లో ఒక్కో చుక్క అమృతాన్ని విడిచాడని అంటారు. ఆ 4 తీర్థాల్లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతూ వస్తోంది. ఆ సమయంలో ఆయా తీర్థాల్లోని జలం అమృతంగా మారుతుందని, ప్రజల పాపాలు తొలగించే శక్తి అక్కడ నీటికి చేరుతుందని నమ్మకం. ప్రయాగలోని త్రివేణి సంగమం, గంగా, యమున అంతర్వాహినిగా సరస్వతి ఉంది. హరిద్వార్లోని గంగా, నాసిక్లోని గోదావరి, ఉజ్జయినిలోని సిప్రాలో ప్రతి 12 ఏళ్లకోసారి కుంభమేళా జరుగుతూ వస్తోంది. అయితే ఈ 4 తీర్థాల్లో కుంభమేళా వేర్వేరు సంవత్సరాల్లో జరుగుతూ ఉంటుంది. ప్రతి 12 సంవత్సరాలకు జరిగే ఉత్సవాన్ని కుంభమేళా అని, ప్రతి 144 ఏళ్లకు జరిగేదాన్ని మహాకుంభమేళా అని అంటారు. తరువాత కాలంలో ప్రతి 6 సంవత్సరాలకు అర్ధ కుంభమేళా కూడా జరపడం మొదలైంది. కుంభ అంటే కుండ, మేళా అంటే భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడే స్థలం. సో ఈ ఉత్సవాన్ని కుంభమేళా అని అందుకే పిలుస్తారు. ఉత్తర భారతదేశంలోని బాగా ప్రసిద్ధి చెందిన కుంభమేళా తరువాత కాలంలో దక్షిణ దేశంలో కూడా ప్రాముఖ్యత సంపాదించుకుంది. ఇక దక్షిణాదిలో అయితే ఘనంగా జరిగే నదుల ఉత్సవాన్ని పుష్కరం అని పిలుస్తాం. దక్షిణాదిలో కుంభమేళా సంస్కృతి లేదు, కానీ పుష్కరాలు బాగా ప్రసిద్ధి చెందాయి. ప్రతి ఏడాది ఒక్కో నది చొప్పున మొత్తం 12 నదులకు పుష్కరాలు జరుగుతాయి. అంటే ఒక్కో నదికి ఒకసారి పుష్కరం జరిపితే మళ్ళీ పుష్కరం అక్కడ రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. పుష్కరం అంటేనే 12 అని అర్థం. ఒకసారి ఆ నదులేంటో చూద్దాం. గంగానది, గోదావరి, నర్మదా, సరస్వతి, యమున, కృష్ణ, కావేరి, సింధు, తుంగభద్ర, ప్రాణహిత, భీమా, తపతి. మొత్తం ఇవి 12 నదుల్లో పుష్కరాలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఏడాది ఒక్కో చోట. ఇక పుష్కరాలు ఎలా మొదలయ్యాయి అనేది చూస్తే, జాతక పారిజాత గ్రంథం ప్రకారం ఒక పుష్కరుడు అనే పండితుడు తపస్సు చేసి తాను జలంలో ఎప్పటికీ బ్రతికే ఉండాలని వరం పొందుతాడు. ఆ విషయం తెలిసిన బృహస్పతి గురుడు తాను ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రయాణించే సమయంలోనే ఒక్కో నదిలో ప్రవేశించమని పుష్కరుణ్ణి కోరాడు. దానికి సరేనన్న పుష్కరుడు ప్రతి ఏడాది ఒక్కో పవిత్ర నదిలో ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ సమయంలో నదీ జలాలకు శక్తి వస్తుందని, అప్పుడు స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్మకం. పుష్కరం 12 రోజుల పాటు జరుగుతుంది. ఉత్తరాది నదులకు పుష్కరం వస్తుంది, కానీ అక్కడకు భారీ సంఖ్యలో వెళ్ళేది కూడా దక్షిణాది ప్రజలే. ప్రకృతి శక్తులను పూజించడం భారతీయుల ప్రాచీన సాంప్రదాయం. అందులోనూ ప్రాణానికి ఆధారమైన జలాన్ని దైవంగా పూజించే సంస్కృతి మనకు అనాదిగా వస్తోంది. ఉత్తరాది కుంభమేళా అయినా, దక్షిణాది పుష్కరాలైనా నదులను పూజించడం అనే ప్రాచీన భారతీయ సాంప్రదాయాన్ని కొనసాగించడంలో భాగమే అని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. ఇది కుంభమేళా అంటే, పుష్కరం అంటే అర్థం.